హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ అనే చందమామ కథని చెప్పుకుందాం. అబ్బాయిలు, అమ్మాయిలు, మీరు పేదరాశి పెద్దమ్మని గురించి ఎన్నో కథలు విని ఉంటారు. రాజు కొడుకులు, రాజు కూతుళ్ళు ఉండే కథల్లో సామాన్యంగా పేదరాశి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ మనిషి ఎటువంటిదో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించిన కొద్దీ ఈవిడ వింత ప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది. పేదరాశి పెద్దమ్మ కథలో అడుగుపెట్టిన క్షణం నుంచి కథ రక్తికి వస్తుంది. రాజు కొడుగ్గాని, కట్టెలు కొట్టేవాడి కొడుగ్గాని, కథానాయకుడెవరైనా గాని పేదరాశి పెద్దమ్మ ఇంటో అడుగుపెట్టాడా వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్న మాటే. కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి. వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి. పేదరాశి పెద్దమ్మ వాడికి అండగా ఉండి వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది. పేదరాశి పెద్దమ్మకు తెలియని విషయం అంటూ లేదు. సప్త సముద్రాల అవతల ఒక భీకరారణ్యంలో 7 మర్రి చెట్లలో మధ్యదాని చిటారు కొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో ఒక రాక్షసుడి ప్రాణం దాగి ఉంటుంది. దాని చుట్టూ బ్రహ్మరాక్షసులు, ఇనప కందిరీగలు, కోడెతాచులు కాపుంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకురావాలంటే ఎట్లా వెళ్ళాలో, ఏం చెయ్యాలో పేదరాశి పెద్దమ్మను అడిగితే చెబుతుంది. పేదరాశి పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు. రాజుగారి అంతఃపురంలో, 7 అంతస్తుల మేడలో, పై అంతస్తున విచ్చుకత్తుల వాళ్ల పహారాలో రక్షించబడే రాజు కూతురును కథానాయకుడు చూడాలి. ఎట్లా? పేదరాశి పెద్దమ్మ కథానాయకుణ్ణి తన వెంట తీసుకుపోతుంది. వీడు మా చెల్లెలి కొడుకు అని పేదరాశి పెద్దమ్మ చెబితే చాలు. ఇక కోటలో అడ్డేవారుండరు. పేదరాశి పెద్దమ్మ ప్రయాణీకులకు, దూరదేశం వారికి తిండి పెట్టి జీవించే సామాన్యురాలు. పూటకోళ్ల ఇల్లు నడుపుకునే అమ్మి. కానీ ఆమెకు ఎవరి ఎక్కువ లేదు, ఎవరి తక్కువ లేదు. ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడుతుంది, రాణిగారితో మాట్లాడుతుంది. ఆమెనెవరూ అనుమానించరు, అవమానించరు. ఆమె సర్వస్వతంత్రురాలు. అందుకే మనకు పేదరాశి పెద్దమ్మను చూస్తే సంతోషం. పేదరాశి పెద్దమ్మ ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది. ఎవరికీ అపకారం చెయ్యదు. అందరి మంచి ఆమెకే అందరికన్నా బాగా తెలుసు. కథానాయకుణ్ణి చంపించటం తనకు క్షేమమని, తన కూతురిని వాడు చేసుకోవటం అపకారమని రాజుగారు పొరపడవచ్చు. కానీ నిజం పేదరాశి పెద్దమ్మకు తెలుసు. ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసిన ఆ మోసం వల్ల రాజుగారికెంతో ఉపకారమే జరుగుతుంది. ఎంతో మందికి ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది. కానీ పేదరాశి పెద్దమ్మ స్వార్థం కోరదు. ఆమెకు డబ్బు అవసరం లేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావలసింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవు. భర్త లేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బు లేదు, భవంతులు లేవు. ఆమె ఏమో, ఆమె పూటకూళ్ళ ఇల్లు ఏమో, అంతే. అది 4 కాలాల పాటు సాగుతూ ఉంటే తన దగ్గరికి వచ్చిన వారికి ఇంత ఉపకారం చేయటం కంటే పేదరాశి పెద్దమ్మకు కావలసింది లేదు. తన మూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజు కూతురు భార్యగా దొరికినా పేదరాశి పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషిస్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్య ప్రజల్లో జత అయిన మనిషే అయినా అన్ని తరగతుల వాళ్లకు ఆశ్రయమిస్తుంది. తన ధర్మాన గొప్పవాళ్ళైనాక వారి దారిన వారిని పోనిస్తుందే గాని వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావటానికి ప్రయత్నించదు. డబ్బు విషయాల్లో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు. ఏ వేళకు వచ్చినా అన్నార్తులకింత తిండి పెడుతుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు, కొందరు ఏమీ ఇవ్వరు. అందరినీ పేదరాశి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తన ఇంటికి అతిథిగా వచ్చినా వారి పని పూర్తయ్యే వరకు వాళ్లను పొమ్మనదు. ఆమె దగ్గరికి చేరి అసంతృప్తి పొందే మనిషి అంటూ ఉండనే ఉండడు.
అటువంటి అద్భుతమైన వ్యక్తి మన పేదరాశి పెద్దమ్మ. ఇదండి పేదరాశి పెద్దమ్మ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. అత్యాస అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ముసలవ్వ ఉండేది. ఆమె చాలా భక్తురాలు, ఆచారవంతురాలు కూడాను. ప్రతి ఏకాదశి, అమావాస్య రోజులలో ఉపవాసం ఉండి మరుసటి రోజు పురోహితుణ్ణి పిలిచి దేవునికి పూజ చేయించి కానీ ఆహారం ముట్టేది కాదు. దేవతా పూజలో ఏ లోపము లేకుండా ఉండాలని అవ్వ కోరిక. వైకుంఠ ఏకాదశి వచ్చింది. అవ్వ తన వాడుక ప్రకారం ఉపవాసం ఉంది. ద్వాదశి నాడు పెందలాడే పురోహితుణ్ణి పిలిచింది పూజకు. పురోహితుడు అత్యాస కలవాడు. ఆయనకు డబ్బే ప్రధానం కాని ఇతర గొడవలతో ఆయనకు అవసరం లేదు. ఆ దినం ఆయనకు చాలా ఆహ్వానాలు వచ్చాయి. అందరితో చెప్పాడు వస్తానని. ఏదో 10 ఇండ్లకు పోతే 10 రూకలు వస్తాయి కదా అని ఆశ. కొందరు ఇండ్లకు పోయాడు మన పురోహితుడు. ఏదో గొణగొణ గొణిగాడు. పూజ చేసినట్టు నటించాడు. పాపం వాళ్ళు అమాయకులు. అయ్య చెప్పింది వేదం అనుకున్నారు. దక్షిణలు ఇచ్చారు. అయ్యగారు అవి రొంటిన పెట్టుకుని అవ్వగారింటికి వచ్చారు. కాని మన అవ్వ అంత తెలివి తక్కువదనుకున్నారా? కాదు సుమా. పూజకు అవ్వ పూలు, పండ్లు, తమలపాకులు, అట్టిపళ్ళు, కొబ్బరికాయ వగైరా అన్నీ సిద్ధం చేయాలనుకుంది. కాని ఇంతలోనే పురోహితుడు వచ్చాడు. పూజకు కూర్చున్నాడు. పూలు, పండ్లు వగైరా వస్తువులు తెస్తాను, కొంచెం ఉండమని అవ్వ చెప్పింది. కాని పురోహితుడు ఇప్పుడు అవన్నీ అవసరం లేదంటూ పూజ మొదలుపెట్టాడు. ఆయనకు ఇంకా ఆహ్వానాలు ఉన్నాయిగా మరి. అక్షింతలు తీసుకున్నాడు. పుష్పార్థం అక్షతాం సమర్పయామి, నారికేళార్థం అక్షతాం సమర్పయామి, దివ్య పరిమళ గంధార్థం అక్షతాం సమర్పయామి, ఇది అది అక్షతాం సమర్పయామి అంటూ కొంచెం సేపు గొణిగేసి పూజ ముగించాడు. అవ్వ ఇదంతా చూస్తూనే ఉంది. అతని తొందర గ్రహించింది. పురోహితునిపై అవ్వకు చాలా కోపం వచ్చింది. ప్రతీకారం చెయ్యాలనుకుంది. పురోహితుడు పూజ పూర్తి చేసి దక్షిణ ఇమ్మని అవ్వనడిగాడు. అవ్వ ఇంట్లోకి పోయి కొంచెం అక్షింతలు తెచ్చింది. అయ్య దక్షిణ ఇస్తుందనుకుని చెయ్యి జాపాడు. వెంటనే అవ్వ ఆయన చేతిలో అక్షింతలు పెట్టి దక్షిణార్థం అక్షతాం సమర్పయామి అంటూ వెళ్ళిపోయింది. పురోహితుడు ఇది గ్రహించి సిగ్గుపడ్డాడు. తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడూ ఆయన పూజలో అవకతవకలు చేయలేదు. చూచారా మన అవ్వ యుక్తి. ఇదండి అచ్చాస అనే చందమామ కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.